ఒక అడవిలో ఓ సింహం ఉంది. అది కనబడిన జంతువులన్నిటినీ చంపి తింటుండేది. అందుచేత అదంటే మిగతా జంతువులన్నిటికీ భయం. ఓ రోజు కుందేలు ఒంటరిగా వెళుతుంది. బాగా ఆకలిగా ఉన్న సింహం దానిని చూసింది. ఆ సింహం బారిన పడకుండా తప్పించుకుందామని చూసినా వీలు పడలేదు. ఎదురుగా వచ్చిన సింహం, నిన్నటి నుంచి ఆకలి మీద ఉన్నాను, ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఇప్పుడు అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు, ఇక నిన్ను వదిలిపెట్టను అంది. కుందేలు వణికిపోతూ, నేను చిన్న ప్రాణిని, నన్ను తింటే ఏం ఆకలి తీరుతుంది, దయచేసి నన్ను వదిలిపెట్టు అని వేడుకుంది. సింహం ఆమె మాటలు పట్టించుకోకుండా, నిన్ను చంపి తిన్న తర్వాతనే ఇంకో దానిని చూసి తింటాను అని మీదకు రాబోయింది. కుందేలుకు వెంటనే ఓ ఉపాయం తట్టింది. అంతే, టక్కున కింద పడి గిలగిలా కొట్టుకోసాగింది. సింహం ఆశ్చర్యంగా చూసింది. మృగరాజు, నేను ఇటు వచ్చే ముందు ఓ పుట్ట మీదున్న ఆకులను తిన్నాను. ఆ పుట్ట మీదున్న ఆకుల మీద పాము విషయం క్రక్కినట్టు ఉంది. అందుకే ఈ బాధ. నేను చచ్చిపోతున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తింటే నాతో పాటు నువ్వు కూడా చస్తావు. నువ్వు చస్తే అడవిలోని జంతువులన్నీ స్వేచ్ఛగా జీవిస్తాయి అంది ములుగుతూ కుందేలు. కుందేలు మాటలు నిజమేనని నమ్మిన సింహం, నేను నిన్ను తిని చావును కొని తెచ్చుకోలేను, నేనింకా బ్రతుకుతాను అని పరుగులు పెట్టింది. తను చెప్పిన అబద్ధాన్ని నమ్మిన సింహాన్ని చూస్తూ నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది కుందేలు.